హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి హనీ గడ్డి తీసుకొస్తుంది అనుకుంటున్నారు కదా. నిన్న సపోటా కాయలు తీసుకొచ్చింది కదా డాబా మీద నుంచి. ఆ కాయల్ని పండేయడానికి గడ్డి తీసుకొని వచ్చింది అనమాట రాత్రి పాతూరు నుంచి. ఫస్ట్ తెచ్చిన గడ్డినంతా బెడ్ లాగా అరేంజ్ చేస్తుంది. అదంతా నీట్గా పరుచుకున్న తర్వాత కాయల్ని మనం వాటి మీద సర్దుకుంటాం అనమాట. ఇప్పుడైతే ఆ గడ్డిని మొత్తం తీసి నీట్గా పెట్టింది, పెడుతూ ఉంది. ఇంకా చాలా టైం తీసుకుంటుంది కదా, ఎంతసేపు పెట్టింది. దాని తర్వాత నిన్న వాళ్ళ పెద్దనాన్న 2 పపాయ ఇచ్చారు, అవి అయితే పచ్చిగానే ఉన్నాయి. సో అవి పెట్టిందనమాట. దాని తర్వాత ఈ కాయలను ఒక్కొక్కటి సర్దుతూ ఉంది. చాలా కాయలు ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి చూపించింది. వాటిని తీసి పెడతా ఉంది. ఫాస్ట్గా పెట్టు హనీ అని నేను అంటానే ఉన్నాను, కానీ స్లోగానే పెడుతుంది కదా, స్లోగానే పెడుతూ ఉంది. యాక్చువల్గా పళ్ళని మనం కెమికల్స్ వాటితో కూడా పండేసుకోవచ్చు, కానీ అవన్నీ ఎందుకు, న్యాచురల్గా పండినవి కాబట్టి అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మనకి చెట్టున కూడా మేమేమీ కెమికల్స్ యూస్ చేయలేదు, ఎరువులు ఏమి వేయలేదు, న్యాచురల్ వాటర్తో వచ్చిన కాయలే. సో వాటిని న్యాచురల్గానే పండేద్దామన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తూ ఉన్నాము. చాలా జాగ్రత్తగా పెడుతూ ఉంది. నొక్కేస్తుంది మధ్యలో, ఏదైనా కాయ పండిందేమో చూస్తానని చెప్పి. నేనైతే వద్దని చెప్పాను. కాయల్ని నొక్కడం వల్ల అవి చాలా పాడైపోతాయని నా ఉద్దేశం అనమాట. చాలా గట్టిగా నొక్కేస్తుంది అనమాట ఒక్కొక్క కాయని పట్టుకుని. అలా వద్దు అని చెప్పాను. సో నొక్కడం మానేసింది, కాయల్ని మళ్ళీ పెడుతూ ఉంది. మధ్యలో ఏదన్నా కాస్త మెత్తగా అనిపించి చేయికి తగిలిన దాన్ని మాత్రం తీసి పక్కన పెట్టు అని చెప్పాను. అలా ఒక 6-7 కాయల వరకు ఈ బుట్టలో ఉన్నాయి, అయితే పండాయి. నీట్గా బాగానే సర్దుతుంది. ఆ చేతి మీద అవేంటో అనుకుంటున్నారు కదా, ఈరోజు హాలిడే ఖాళీగా ఉంది కాబట్టి పెన్ తీసుకుని చెయ్యంతా అట్లా ఏవేంటో డిజైన్స్లా వేసేసుకుంది. నేను వద్దు అట్లా అని చెప్పాను, బట్ తనైతే అలానే చేస్తుంది. ఏంటో రాసుకుంది తను, ఏ లెటర్స్ రాసినట్టుంది. నేనైతే సరిగ్గా చూడలేదు. ఎందుకు రాసామని గట్టిగా అయితే తిట్టాను. మోస్ట్లీ అయిపోతున్నాయి కాయలన్నీ. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఈరోజు ఎండ ఎలా ఉంది మీ ఊర్లో? ఇక్కడైతే చాలా ఎండగా ఉంది. సో ఎండాకాలం ఎక్కువగా ఫ్రూట్స్ని వాడుకోవడం మంచిది. బేకరీ ఐటమ్స్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ తినకుండా ఉంటేనే బెస్ట్. అట్లా అని నేను చెప్తున్నాను, కానీ నేను మాత్రం ఆయిల్ ఫుడ్డే ఇష్టపడుతూ ఉంటాను. పండిన కాయలు అన్నింటినీ విడిగా ఒక బాక్స్లోకి తీస్తుంది. చాలా కాయలు పండాయి. ఆ బాక్స్ వచ్చేసి పింక్ బాక్స్ నేను మీషోలో తీసుకున్నాను. సారీ మీషోలో కాదు, కామ్ వర్క్ కూడా స్మార్ట్లో తీసుకున్నాను. 98 రూపీస్కి 4 బాక్సెస్ వచ్చాయి. మనం వాటిని ఫ్రిడ్జ్లో యూస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఎందుకో బయటకు వచ్చింది అనుకున్నారు కదా, అరటికాయలు తెప్పించాము. అరటికాయలను కూడా పండేయాలి కదా, దానికోసం అని చెప్పి అరటికాయల కోసం బయటకు వచ్చింది. అది చాలా వెయిట్ ఉంది, ఈడ్చుకొని వచ్చేస్తుంది బాహుబలిలాగా. దానికోసం అగరబత్తి తీసుకున్నాము. అగరబత్తి చాలామంది కాయలకు గుచ్చేస్తారు, బట్ ఎందుకో అది చాలా తప్పు అనిపిస్తుంది. సో అగరబత్తి స్టాండ్లో వాటిని గుచ్చి అందులో పెట్టాము. ఒక 1 వీక్లో పండిపోతాయి అనుకుంటున్నాం అన్ని కాయలు. సరే ఈ పండిన కాయలు అన్నింటినీ టేస్ట్ చూస్తానని బయటకు వచ్చి మెట్ల మీద కూర్చుంది. స్టార్ట్ చేసింది తినడం. ఆ కాయని నేను ఇట్లా 2 పార్ట్స్ కింద చేయమన్నాను, బట్ తనకి తెలియట్లేదు. చాలా కష్టపడిన తర్వాత ఓపెన్ చేసింది. కాయ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇంకా తగులుకుని వాటిని ఒక 2-3 తినేసింది ఫుల్గా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.